2004లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వలసల నివారణకు నిరుపేదలకు ఉపాధి కల్పనకై మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు చేసింది. ఆ పథకం ఈరోజు ప్రతి నిరుపేద కుటుంబంలో కూడా ఉపాధి కల్పనతో పాటు కుటుంబాల ఆర్థిక పరిపుష్టి బలపడేందుకు ఎంతగానో దోహదపడుతుంది. కాకపోతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ పేరును తొలగించి బీవీజీ రామ్జీ అంటే పథకం పేరు మార్చారు. ఈ పథకం పేరు మార్పిడి 2025లో జరిగింది. ఈ పేరు మార్పిడి వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? మహాత్మా గాంధీని అవమానపరిచిన విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ మీద అక్కస్తోనే ఈ పథకం పేరును పూర్తిగా రద్దు చేశారా అన్న విషయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడాను చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఈ పేరు మార్పిడి విధానాన్ని మాత్రం రాష్ట్రంలో ప్రజలకు తీసుకెళ్లాలి, అదేవిధంగా ఆ ప్రజలకు ఉపాధి కల్పించే ఆ పథకం వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని వివరిస్తూ ఆ పేరు తొలగింపు వెనుకున్నటువంటి కుట్ర ఏంటి దాగుంది అనే విషయం వారు మాత్రం ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి చూస్తే కనుక ఎటువంటి పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటే ఈరోజు ప్రతి పేదింట్లో కూడాను అదొక వరంలా కనిపిస్తుంది. ఆ పేరును తొలగించడం వెనుక బీజేపీ కుట్ర ఎటువంటిది అని అనుకుంటే, ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అన్నది పేదవాడి గుండెల్లో చిరస్మరణంగా ఉన్న స్థాయి. అట్లాంటిది బీబీ రామ్జీ అనే పథకం బీజేపీ అని పెట్టడం అనేది చాలా దారుణం. మహాత్మా గాంధీ ఈరోజు ఎన్నో త్యాగాలు చేశారు. ఆయన చేసిన పోరాటాలు ఈరోజు అందరికీ ప్రపంచ దేశాల్లో కూడా ఆయన గురించి తెలుసు. అట్లాంటిది మహాత్మా గాంధీ పేరు తీసి బీబీజీ రామ్జీ పేరు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన పని. ఈ బీబీజీ రామ్జీ నా పేరు పెట్టడం వెనక బీజేపీకి ఉన్న లబ్ధి ఏంటి? మహాత్మా గాంధీ పథకం పేరు తొలగిస్తే వాళ్ళకి వచ్చినట్టు నష్టమే. మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి కారణం, మహాత్మా గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక స్థిరమైన నమ్మకం. ఆ స్థిరమైన నమ్మకాన్ని పేదవాడి గుండెల్లో చెరిగిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసింది నిర్ణయం. అందుకనే రాహుల్ గాంధీకి కూడా గాంధీ అని పేరు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయడంతో పాటు ఇండియా కూటమిని అధికారంలో తెచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో ఈ గాంధీ అన్న పదాన్ని కానీ జనం నుండి దూరం చేస్తే ఈ పథకం రూపంలో ఉన్నటువంటి ఆ ఏదైతే ఓన్ చేసుకున్నారో దాన్ని భూస్థాపన చేసుకున్న కుట్రను భావిస్తున్నారు. అది నిజంగా కుట్రే. రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ అనేది ఈరోజు వాళ్ళ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆస్తుల్ని పంచారు. అట్లాగే ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం రాహుల్ గాంధీది. ఆ రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కు ఇతరులకు ఎవరికీ లేదు. ఈరోజు స్వాతంత్రం వచ్చేటప్పుడు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరూ లేరు. ఆ రోజు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో ఆస్తులను నష్టం చేసుకుని త్యాగం చేసి ప్రజల వద్దకి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి రాహుల్ గాంధీ గురించి వాళ్ళు మాట్లాడే హక్కు వాళ్ళకి లేదని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కనుక ఈరోజు పేరు మహాత్మా గాంధీ పథకం పేరు మారినంత మాత్రాన ప్రజల్లో ఉన్నటువంటి ఆ నమ్మకం తొలగిపోతుంది అన్నటువంటి ఒక అప్రతత భావం బీజేపీ నాయకుల్లో ఉందండి. బీజేపీ నాయకుల్లో గాంధీ అనే పదాన్ని వాళ్ళకి గుండెల్లో గడగడలాడుతుంది. మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వీరందరూ గాంధీ అనే పేరు వినగానే వాళ్ళకి రైలు పరిగెడుతున్నారు. అట్లాంటి పేరుని ఏ విధంగా తొలగించాలని వాళ్ళ ఆలోచనకి దుర్మార్గం అని దీన్ని మేము ప్రజల దగ్గర తీసుకెళ్ళి ఈ మహాత్మా గాంధీ గారి గురించి కానీ రాహుల్ గాంధీ గారి గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కూడా ప్రజల మధ్యకి వెళ్ళి మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ప్రజలతో మేము మమేకమై వాళ్ళకున్న సమస్యల్ని, వాళ్ళు చేసిన త్యాగాలు మరొకసారి వాళ్ళని తెలియపరచడానికి ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలకు వెళ్ళి మా నాయకుడి తాలూకా త్యాగాల గురించి చెప్పడం అనేది జరుగుతుందండి. ఇందులో భాగంగా ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు? మహాత్మా గాంధీ పథకం మళ్ళీ పునరుద్ధరణ కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వల్లే ఈ పేరు మళ్ళీ పునరుద్ధరణ అవుతుందా, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళి ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దును? ప్రస్తుతం ఈ మహాత్మా గాంధీ పేరుని తొలగించడం అనేది చాలా అన్యాయం. ఇప్పటికే చెప్తున్నాం, ఇది తిరుగుబాటు చేస్తున్నాం. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కూటమి వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నది.
తొలగించడం, మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనేది చాలా అన్యాయం. వాళ్ళు కూడా మాతో సహకరించాలి. వాళ్ళు కూడా బీజేపీని అడగవలసిన ఆవశ్యకత ఉందని ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ నిజంగా వాళ్ళు చేయకపోతే ఈ మహాత్మా గాంధీ పేరుని తొలగించి స్థిరంగా ఉంటే ప్రజా ఉద్యమం ద్వారా ప్రజల దగ్గర, బడుగు బలహీన వర్గాల దగ్గర మేమందరం వెళ్ళి ఈ పోరాటం అనేది ఉధృతం చేస్తామనేది తెలియజేస్తున్నాం. కనుక ప్రస్తుతం మహాత్మా గాంధీ పథకం పేరు తొలగించినంత మాత్రాన ఈరోజు బీజేపీ లాభపడే అవకాశం ఉందా? మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనేది లాభమే ఉంది. వాళ్ళకి తెలుసు మహాత్మా గాంధీ అనేది ప్రతి పేదవాడి గుండెల్లో ఉంది. ఆ పేదవాడు ఈ మహాత్మా గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ స్థిరమైన నమ్మకం. అందుకే వాళ్ళకి భయంతో ఈ పేరును తొలగిస్తే కొంత మరుపు అనేది జరుగుతుంది అనేది ఆలోచనతో ఉన్నారు. అంటే 2029లో ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నాడు. ఇండియా కూటమి అధికారంలో రానున్నటువంటి సంకేతాలు ఏదైనా ఎన్డీఏ కూటమికి వెళ్ళిందంటారా? వెళ్ళింది. తప్పనిసరిగా 2029లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో అవుతుంది. ఒకప్పుడు ఏమో అనుకున్నాను కానీ రాహుల్ గాంధీ ఒక మంచి కార్యక్రమంలో ఉన్నారు. అలాగే మనం ప్రతిదీ కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో నడవడానికి మేమంతా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనక మాత్రం పెద్ద కుట్ర జరుగుతుంది. ఈరోజు పేదల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఆ పథకం పేరు మార్చి బీజేపీ ఏ విధంగా లాభపడుతుందో తెలియదు. కానీ 2029 ఎన్నికల్లో ఇండియా కూటమి మాత్రం ఈరోజు గెలుపు దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలోనే వారి గుండెల్లో మాత్రం మహాత్మా గాంధీ పేరు రైళ్లు పరిగింటే విధంగా ఉండడంతోనే ఈ పథకం పేరు మార్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమి మాత్రం చేసినటువంటి ఈ తప్పిదాన్ని సరిదిద్దుకోవాలి. ఆ పేరును మాత్రం పునరుద్ధరించి ఆ పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఆ పథకాన్ని మాత్రం పేరు కొనసాగించని డిమాండ్ చేస్తారు. లేదనుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రతి పేద ఇంటికి వెళ్ళి ఈ పథకాన్ని మాత్రం పరీక్షించుకునేందుకు మహాత్మా గాంధీని అవమానపరిచినటువంటి ఏదైతే ఎన్డీఏ కూటమి తాలూకు ఆకృతి మాత్రం ప్రజల్లో తీసుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో 2029లో ఇండియా కూటమి మాత్రం గెలుపు తథ్యం అన్నటువంటి సంకేతాలు ఎన్డీఏ కూటమి వెళ్లడంతోనే ఇటువంటి ఆకృత్యాలు పాల్పడతారు. ఈ ఆకృత్యాలు అండికట్టేందుకు ప్రజాక్షేత్రంలో మాత్రం ఈ రోజు పోరాటానికి సిద్ధమవుతుందని చెప్తారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.